2025 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ గమనిస్తే కీవర్డ్ సెంట్రిక్ అప్రోచ్లో మనం చూస్తున్నాం. ఏంటి కీవర్డ్ సెంట్రిక్ అప్రోచ్ అంటే, ఫస్ట్ మీరు క్వశ్చన్ చూసిన వెంటనే దాని రిలేటెడ్ కీవర్డ్స్ ఫస్ట్ మీకు స్ట్రైక్ అవ్వాలి. దాన్ని బేస్ చేసుకొని మీకు పాయింట్స్ అనేది జనరేట్ అవుతాయి, ఆ ఫ్రేమ్వర్క్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ అన్నారు. ఇప్పుడు ఇక్కడ కీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు. కీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ అనేసి మనకేం వస్తుంది, ఆర్బీఐ సంబంధించిన క్వాంటిటేటివ్ టూల్స్ అలాగే క్వాలిటేటివ్ టూల్స్ వస్తాయి. ఇప్పుడు క్వాంటిటేటివ్ టూల్స్లో మనకేం ఉంటాయి, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఓఎంఓ ఇవన్నీ వస్తాయి. అలాగే క్వాలిటేటివ్ టూల్స్ చూసుకున్నా సరే మనకి మోరల్ సుయేషన్, క్రెడిట్ రేషనింగ్ లాంటివి వస్తాయి. ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఫిజికల్ పాలసీ అన్నారు. దీంట్లో మనకేంటి రెవెన్యూ సంబంధించినవి, ఎక్స్పెండిచర్ సంబంధించినవి, బారోయింగ్ సంబంధించి ఉంటాయి. రెవెన్యూ కూడా మనకేంటి ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ లేకపోతే జిఎస్టీ కానీ ఇలాంటివి వస్తాయి. ఇంకో పక్క చూసుకుంటే ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్లో మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ వస్తుంది, సబ్సిడీస్ వస్తాయి. ఇంకో పక్క బారోయింగ్. బారోయింగ్లో మళ్ళీ మార్కెట్ బారోయింగ్స్, పబ్లిక్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్, డిస్ఇన్వెస్ట్మెంట్ లాంటివి ఉంటాయి. ఇవి కీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇది మనందరికీ కూడా బేసిక్ లెవెల్ తెలిసిందే. అయితే దాని తర్వాత ఏమన్నారు, ఇవాల్యుయేట్ దేర్ రోల్ ఇన్ రీసోర్స్ మొబిలైజేషన్ అండ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్. ఇక్కడ కూడా రెండు పార్ట్స్ కింద మనం చూడాలి. అంటే వీటి తాలూకా రోల్ రీసోర్స్ మొబిలైజేషన్ ప్రకారంగా ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానిటరీ పాలసీ పరంగా తీసుకుంటే క్రెడిట్ అవైలబిలిటీ పరంగా మనం థింక్ చేయాలి. సేవింగ్స్ని అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని వీళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారని ఆలోచించాలి. దాంతోపాటు లిక్విడిటీ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే అది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది ప్రొడక్టివిటీ పరంగా ఆలోచించాలి. ఇది మానిటరీ పాలసీ పరంగా రీసోర్స్ మొబిలైజేషన్లో. అది ఇప్పుడు ఫిజికల్ పాలసీ పరంగా రీసోర్స్ మొబిలైజేషన్ థింక్ చేస్తే దీంట్లో కూడా రెవెన్యూ పరంగా అంటే ట్యాక్సెస్ పరంగా థింక్ చేయాలి, అంటే ట్యాక్స్ కలెక్షన్ పరంగా థింక్ చేయాలి. ఇంకో పక్క గవర్నమెంట్ బారోయింగ్స్, ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎలా కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇంకో పక్క పబ్లిక్ ఎక్స్పెండిచర్ పరంగా ఆలోచించాలి. ఓకే, ఇది రీసోర్స్ మొబిలైజేషన్ పరంగా. అండ్ ఇంకోటి ఇక్కడ ఏమడిగారు, ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అన్నారు. ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అనేది మళ్ళీ ఇప్పుడు మానిటరీ పాలసీ పరంగా మనం థింక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైట్ మానిటరీ పాలసీ కనుక మనం పెట్టామనుకోండి, రెపో రేట్ అనేది పెరుగుతుంది, లోన్స్ అనేవి చాలా కాస్ట్లీ అవుతాయి, డిమాండ్ తగ్గుద్ది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఇంకో పక్క లిక్విడిటీ కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పెంచుతున్నారు. దానివల్ల మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఇది మానిటరీ పాలసీ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ పరంగా. ఇంకో పక్క చూసుకుంటే ఫిజికల్ పాలసీ కూడా అడిగారు. ఇది కూడా ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ పరంగా థింక్ చేయాలంటే మనం ఏంటి, ఫిజికల్ డిసిప్లిన్ పరంగా థింక్ చేయాలి. అంటే ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించాలి. అండ్ సబ్సిడీస్ని కూడా మనం ఏంటి రేషనేషన్ స్టైల్లో చూడాలి. ఇంకో పక్క సప్లై సైడ్ సపోర్ట్. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, అగ్రికల్చర్ సప్లై చైన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, దాంతోపాటు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఇలాగా వాళ్ళు ఒక 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అనేది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.